మీకు కనిపిస్తుంది నార్మల్ ఇల్లేం కాదు, ప్రపంచంలో బిలియనర్స్ ఉంటారు కదా, వాళ్ళ సీక్రెట్స్ అన్ని ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఎందుకంటే అది జెఫ్రీ ఎప్స్టీన్ ఇల్లు. ఈ ఇంట్లో ఉన్న గోడల మీద ఫోటోలు చూస్తుంటే నాకైతే మతిపోతుంది. ఎందుకంటే ఎప్స్టీన్ తో పాటు పాప్ జాన్ పాల్ ఫోటో, ఇంకో వైపు ఎలన్ మస్క్ తో ఫోటో, ఇంకో వైపు బిల్ క్లింటన్ తో ఫోటో, డొనాల్డ్ ట్రంప్ తో, సౌదీ ప్రిన్స్ అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ ఖాన్ తో ఫోటో, ఇంకోటి సాక్షాత్ బిల్ గేట్స్ డాలర్ నోటుపై సైన్ చేసి ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది. అసలు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు, ఆ ఇంట్లో ఫోటోలు ఉంటే ఏమవుతుంది, అసలు ఇదంతా తెలియని వాళ్ళకి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తా. ఎప్స్టైన్ అనే వ్యక్తి బలవంతంగా మైరన్ అమ్మాయిని తీసుకుని వచ్చి బిలియనర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర, వాళ్ళు అక్కడ తీసుకొచ్చి ఆ అమ్మాయిల్ని ఏం వికృత శాస్త్రాలు చేశారని చెప్పి నేను చెప్పలేను. చెప్తే వీడియో రిమూవ్ అయిపోతుంది, లేకపోతే $1 పడుతుంది. అందుకే నేను సగం చెప్తాను, మిగతా సగం అనేది మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. అక్కడ అమ్మాయిని తీసుకుని వచ్చి చిన్నపిల్లల బ్లడ్ని, చిన్నపిల్లల మాంసాన్ని, ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి. మీరు ఎంత ఊహించుకుంటారో అంత ఊహించుకోండి. ఇవన్నీ ఎవరు చేశారంటే బిలియనర్సే. ఈ ఎప్స్టైన్ అనే వ్యక్తికి ఐలాండ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఈ బిలియనర్స్ అందరూ చేసే పనులన్నీ ఇవే. I was 16 years old. 17, 14 years old. This is me. This was me. This is me. When I met Jeffrey Epstein. This is me when I met Jeffrey Epstein. అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, జెఫ్రీ ఎప్స్టైన్ అనే వ్యక్తికి లెస్లీ వెక్స్నర్ అనే ఒక వ్యక్తి తన ఆస్తుపాస్తులన్నీ అప్పచెప్పాడు. అప్పచెప్పడమే కాదు, $1,00,000 వాల్యూ ఉన్న ఇల్లును కూడా అతనికి ఫ్రీగా ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడని చెప్పి ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి ఏం బ్లాక్మెయిల్ చేశాడో ఏమో తెలియదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎప్స్టైన్ ఇంట్లో మానిటైన్ అనే ఒక మీడియా రూమ్ ఉంది. అందులో బెడ్రూమ్ కా నుంచి టాయిలెట్ వరకు అన్ని రూమ్లు కూడా సీక్రెట్ కెమెరాస్ ఉన్నాయి. ఈ మీడియా రూమ్ నుంచే అన్ని ఆపరేట్ చేసేవాడు. ఇప్పుడు ఎప్స్టైన్ ఇంటికి బిలియనర్స్ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి వస్తారు కదా, అలా వచ్చినప్పుడు ఇతను మీడియా రూమ్ నుంచి అన్ని కూడా లైవ్ లో రికార్డ్ చేసి ఒక సీడీలో కాపీ చేసేవాడు. తర్వాత ఆ మైనర్ అమ్మాయి ఫోటో, ఈ బిలియనర్ ఉంటారు కదా అతని నేమ్, రెండు ఒక లేబుల్ లాగా ఆ సీడీకి అతికించి ఆ మీడియా రూమ్ లో దాచేవాడు. అది పోలీసులు దొరికాయి. విచిత్రం ఏమిటంటే, ప్రపంచాన్ని శాసిస్తున్నా అని చెప్పుకునే బిలియనర్స్, రాజకీయ నాయకులు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వెళ్ళడం, చేయకూడని వికృత శాస్త్రాన్ని అక్కడ చేయటం, చిన్నపిల్లల బ్లడ్, మైనర్ అమ్మాయిలని 9-8 సంవత్సరాల అమ్మాయిలు మరీ ఘోరంగా, చాలా అంటే చాలా ఘోరాలు చేశారు. ఇవన్నీ అతను రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. మా అమ్మ హైలైట్ ఏంటంటే, ఇది బయటకు వచ్చాక ఒక్కడు కూడా అరెస్ట్ కాలేదు. ఈ జెఫ్రీ ఎప్స్టైన్ అనే వ్యక్తి 2019లోనే అరెస్ట్ అయ్యాడు. కోర్టు ట్రయల్కి ముందు జైల్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అయితే జెఫ్రీ ఎప్స్టైన్కి సంబంధించిన డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, ఫ్లైట్స్, కాంటాక్ట్స్, కోర్ట్ ఫైల్స్ ఇవన్నీ కలిపి ఎప్స్టైన్ ఫైల్స్ అంటున్నారు. అయితే రీసెంట్గా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ 30 లక్షల పేజీల ఫైల్స్ని రిలీజ్ చేసింది. మీరు విన్నారా? 30 లక్షల పేజీలు. అది కూడా మళ్ళీ రీసెంట్గా ఇంతకుముందు రిలీజ్ అయింది కాదు. అంటే ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ గాను ఎలాన్ మస్క్ పడలేదు కదా, అయితే ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ గురించి ఎప్స్టైన్ ఫైల్స్లో దొరుకుతారని చెప్పి కొన్ని ట్వీట్లు కూడా చేశాడు కదా ఇండైరెక్ట్గా. అయితే ఇప్పుడు ఎలాన్ మస్కే 2012 నుంచి 2013 మధ్యలో ఎప్స్టైన్ దగ్గర 16 ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ ఎప్స్టైన్ ఎలానికి వస్తున్నట్టుగా క్యాలెండర్ ఎంట్రీలు కూడా ఉన్నాయి. అయితే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రిన్స్ అంటూ ఒక మైనర్ అమ్మాయిని అబ్యూజ్ చేసినట్లుగా 12 మిలియన్ల పౌండ్లు సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా ఆ ఫైల్స్ లో ఉన్నాయి. How many times were you trafficked to him? 3 times. How old were you? I believe I was 17. ఇంకా ఇండియా విషయానికి వస్తే ఆ ఫైల్స్ లో అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పూరి నేమ్స్ కూడా ఉన్నాయి. అలాగే మోడీ గారి నేమ్ కూడా ఉంది. డైరెక్ట్ గా లేదు, ఇండైరెక్ట్ గా ఉంది. అంటే వేరే వాళ్ళ నేమ్ తో అటాచ్ అయి ఉంది. ఎగ్జాంపుల్ గా ఇజ్రాయెల్ PM తో. మోడీ గారు అటెండ్ అయ్యారా లేకపోతే ఇన్వాల్వ్ అయ్యారా అనేది తెలియాలంటే మిగతా 60% ఫైల్స్ అనేవి రిలీజ్ కావాలి. అవి రిలీజ్ అయితేనే తెలిసింది. ఏది ఈ 30 లక్షల పేజీల ఫైల్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా 60% ఫైల్స్ రిలీజ్ కావాల్సి ఉంది. అసలు వాడు సూసైడ్ చేసుకోకుండా బతికుంటే ఈ రోజు లెక్క అనేది వేరేలా ఉండేది. అయినా వాడు సూసైడ్ చేసుకున్నాడో లేకపోతే వీళ్ళు చేయించారు ఎవరికి తెలుసు? మనకేంటి, బయటకు వచ్చింది మాత్రమే మనకు తెలిసింది కదా. మిగతా ఫైల్స్ రిలీజ్ అయ్యాక కూడా ఇంకో వీడియో చేస్తా. ఆ వీడియో చూడాలనుకుంటే కింద బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. లేదు నాకు దీని మీద కంప్లీట్ వీడియో ఒకటి కావాలి అని చెప్పి మీకు అనిపిస్తే కింద కంప్లీట్ స్టోరీ అని చెప్పి కామెంట్ చేయండి. కంప్లీట్ డాక్యుమెంటరీ వీడియో ఒకటి చేస్తాను.